ఓం శ్రీ రామచంద్రాయ నమః. శ్రీమద్ రామాయణంలోని శ్రీరామ పట్టాభిషేక సర్గని ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎవరైతే ఉద్యోగ ప్రాప్తి కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారంతా కూడా ఉద్యోగం రావాలని మనసులో సంకల్పించుకొని ఈ శ్రీరామ పట్టాభిషేక సర్గను రోజుకు 11 మార్లు వినడం కానీ చదవటం కానీ కనుక చేసినట్లయితే 40 రోజులలో ఖచ్చితంగా ఉద్యోగం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. ఇక శ్రీరామ పట్టాభిషేక సర్గని మొదలు పెట్టుకుందాం. శిరస్యంజలి మాధాయ కైకేయ్యానందవర్ధన బభాషే భరతో జ్యేష్టం రామం సత్యపరాక్రమం. శిరస్సు పైన తన చేతులతో అంజలి ఘటించి కైకేయి ఆనందవర్ధనుడైన భరతుడు తన పెద్ద అన్నగారు సత్యమగు పరాక్రమము కలిగిన శ్రీరామునితో ఇట్లు పలికెను. పూజితా మామికా మాతా దత్తం రాజ్యమిదం మమ తద్దదామి పునస్తుభ్యం యథా త్వమదదా మమ. పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యమిది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరల మీకు తిరిగి ఇస్తున్నాను. ధురమే కాకినాన్యస్తా వృషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢు మహముత్సహే. బలమైన ఎద్దువలే మోయదగిన ఈ బరువును అంటే ఈ రాజ్యభారమును లేగదూడవలే ఒక్కడిగా ఉన్న నేను మోయలేకున్నాను. వారి వేగేన మహతా భిన్నః సేతురివక్షరన్ దుర్బంధనమిదం మన్యే రాజ్య ఛిద్రం అవసంవృతం. నదీ వేగమునకు పగుళ్ళు వచ్చిన ఆనకట్టవలే ఈ రాజ్యము నియంత్రించుటకు వీలుపడక ఉన్నదని నాకు అనిపించుచున్నది. గతిం ఖర ఇవాస్వస్య హంసస్యేవ చ వాయసః నాన్వేతుముత్సహే రామ తవ మార్గమరిందమా. గుర్రముల యొక్క గతిని ఒక గాడిద, హంసల యొక్క గతిని ఒక కాకి వలె పొందలేని విధముగా నేను ఈ మార్గమును అందుకొనలేకపోవచ్చున్నాను. ఓ శత్రునాశక. యథాచారోపితో వృక్షో జాతశ్చాంతర్నివేశనే మహాంచ సుదురారోహో మహాస్కంధః ప్రశాఖవాన్. ఎటులైతే ఇంటి పెరటిలో నాటి పెంచబడిన వృక్షము పెద్దదై భారీ శాఖల వలన బలవంతులకు సైతము ఎక్కుటకు వీలు పడక శీర్యేత పుష్పితో భూత్వా నఫలాని ప్రదర్శయన్ తస్య నానుభవేదర్థం యస్య హేతోః సరోష్యతే. పుష్పములు కలిగిన తర్వాత ఫలములు కలువక ఎండిపోవునో అటువంటి చెట్టు నాటినవాడు అనుభవింపలేని విధముగా ఉన్నట్లు ఏషోపమా మహాబాహో త్వదర్థం వెత్తుమర్హసి యద్యస్వాన్మనోజేంద్రత్వం భక్తాన్ భృత్యాన్న శాధిహి. ఈ ఉపమానము అంటే గొప్ప భుజములు కల ఓ మహాబాహో, మీ దాసులకు మమ్ములను రాజువలే పరిపాలింపని మీకు అర్థము కాగలదు. జగదద్యాభిషిక్తం త్వామనుపశ్యతు సర్వతః ప్రతపంతమివ ఆదిత్యం మధ్యాహ్నే దీప్తతేజసం. జగమంతా ఈరోజు పట్టాభిషేకముచే అమితమైన వేడి కలిగిన మధ్యాహ్న సూర్యుడి వలె ప్రకాశించు మిమ్ములను చూడవలెను. తూర్య సంఘాతి నిర్ఘోషైః కాంచీనూపుర నిస్వనైః మధురైర్గీత శబ్దైశ్చ ప్రతిబుధ్యస్వ రాఘవ. సంగీత వాయిద్యముల ఘోషలతో, చిరుగంటల సవ్వడులతో, మధురమైన గానములతో మేలుకొలుపునంత వరకు మీరు విశ్రాంతి తీసుకొనుము. యావదా వర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వమిహ సర్వస్య స్వామిత్వ మనువర్తయ. ఎప్పటి వరకు జ్యోతిశ్చక్రము అంటే ఖగోళము ఉండునో, ఎప్పటి వరకు వసుంధర ఈ భూమి ఉండునో అప్పటి వరకు ఈ లోకమును మీ స్వామిత్వమును అంటే పరిపాలనను మేము అనుసరించెదము. భరతస్య వచః శ్రుత్వా రామః పరపురంజయః తదేతి ప్రతిజగ్రాహ నిశసాదాసనే శుభే. భరతుని వచనములు విన్న పరపురంజయుడైనటువంటి అంటే పరుల పురమును జయించిన ఈ రాముడు అటులనే అని అంగీకరించి శుభప్రదమైన ఆసనమున కూర్చుండెను. తతః శత్రుఘ్న వచనాన్ని పునాః శ్మశ్రువర్ధకాః
సుఖహస్తాః సుశీఘ్రాచ్చ రాఘవం పర్యుపాసత. తర్వాత శత్రుఘ్నుని సూచన మేరకు నైపుణ్యము కలిగి తమ మృదువైన హస్తములతో వేగముగా పనిచేయగల క్షురకులు రాఘవుని వద్దకు వచ్చిరి. పూర్వంతు భరతే స్నాతే లక్ష్మణే చ మహాబలే సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే. ముందుగా భరతుడు స్నానమాచరించగా మహాబలుడు లక్ష్మణుడు, వానరరాజగు సుగ్రీవుడు, రాక్షసరాజగు విభీషణుడు స్నానము చేసెను. విశోధిత జటః స్నాతశ్చిత్రమాల్యానులేపనః మహార్హ వసనో రామస్తస్థౌ తత్ర శ్రియాజ్వలన్. చిక్కులు విడదీయబడిన జటలతో స్నానము చేసి అందమైన మాలలతో గంధములతో లేపనము చేయబడి శ్రేష్టముగ వస్త్రములు కట్టుకుని అక్కడ ఉన్న రాముడు శోభతో ప్రకాశించెను. ప్రతికర్మ చ రామస్య కారయామాస వీర్యవాన్ లక్ష్మణస్య చ లక్ష్మీవానిక్ష్వాకు కులవర్ధనః. రాముని యొక్క అలంకారమును చేయు వీర్యవంతుడు, లక్ష్మీత్వము కలిగిన ఇక్ష్వాకు వంశవర్ధనుడు అంటే శత్రుఘ్నుడు లక్ష్మణునికి కూడా చేయసాగెను. ప్రతికర్మ చ సీతాయాః సర్వా దశరథస్త్రియః ఆత్మనైవ తదా చక్రుర్మనస్విన్యో మనోహరం. సీత యొక్క అలంకరణను దశరథ స్త్రీలు అంటే దశరథుని యొక్క భార్యలు తమకు తాము చేసుకున్నట్లు సీతను చూసి మనోహరముగా అనుకున్నారు. తతో వానర పత్నీనాం సర్వాసామేవ శోభనం చకార యత్నాత్ కౌసల్యా ప్రహృష్ట పుత్రవత్సల. తరువాత వానర పత్నుల అందరకును పుత్రవాత్సల్యము చేత ఆనంద భరితురాలైన కౌసల్య ఉత్సాహముగా అలంకారము చేసెను. తతః శత్రుఘ్న వచనాచ్చు మంత్రో నామ సారథి యోజయిత్వా అభిచక్రామరథం సర్వాంగ శోభనం. తర్వాత శత్రుఘ్నుని ఆదేశము మేర సుమంత్రుడు అని పేరుగల రథసారథి సర్వ అలంకారములు చేయబడిన రథమును తీసుకువచ్చెను. అర్కమండల సంకాశం దివ్యం దృష్ట్వా రథోత్తమం ఆరురోహ మహాబాహు రామః సత్యపరాక్రమః. సూర్యమండలము వంటి శోభ కలిగిన దివ్యమైన ఆ రథమును తన ఎదురుగా చూచిన మహాబాహువు సత్యపరాక్రమవంతుడు అయిన రాముడు దానిని అధిరోహించెను. సుగ్రీవో హనుమాంశ్చైవ మహేంద్రస్ర దృశ్యధృతి స్నాతౌ దివ్య నిభైర్వస్త్రైన్ జగ్మతుః శుభకుండలౌ. సుగ్రీవుడు మరియు హనుమంతుడు మహేంద్రుని వంటి శోభకల వారై స్నానము చేసి దివ్యమైన వస్త్రములు కట్టుకుని శుభకరమైన చెవికుండలములు పెట్టుకునిరి. వరాభరణ సంపన్నా యయుస్తాః శుభకుండలాః సుగ్రీవపత్న్యః సీతా చ ద్రష్టుం నగరముచ్చుకాః. గొప్ప ఆభరణములు మరియు శుభకుండలములు పెట్టుకుని వచ్చిన సుగ్రీవ పత్ని మరియు సీత నగరము చూచుటకు ఉత్సాహముగా ఉండిరి. అయోధ్యాయాంతు సచివారాజ్ఞో దశరథస్య యే పురోహితం పురస్కృత్య మంత్రయామాసురర్ధవత్. అయోధ్యయందు దశరథరాజు యొక్క మంత్రులు పురోహితుల సూచనలను అనుసరించి అర్థవంతముగా ప్రణాళికను సిద్ధము చేసిరి. అశోకో విజయశ్చైవ సుమంత్రశ్చైవ సంగతాః మంత్రయన్ రామ వృద్ధ్యర్థం నగరస్య చ. అశోకుడు, విజయుడు మరియు సుమంత్రుడు కలిసి రాముని యొక్క అభివృద్ధి మరియు శ్రేయస్సు కొరకు నగరమందు శ్రద్ధగా మంతనములు చేసిరి. సర్వమేవాభిషేకార్థం జయార్హస్య మహాత్మనః కర్తుమర్హత రామస్య యద్యన్ మంగళపూర్వకం. మహాత్ముడైన రాముని పట్టాభిషేకము కొరకు విజయ సూచికగా చేయవలసిన అన్ని మంగళకరమైన పనులను తప్పక చేయండి. ఇతి తే మంత్రిణః సర్వే సందిశ్యతు పురోహితం నగరాన్నిర్యయు స్తూర్ణం రామదర్శన బుద్ధయః అని ఆ మంత్రులకు అందరు పురోహితులకు తగు సూచనలు చేసి శ్రీరామ దర్శనము కొరకు నగరము నుండి బయలుదేరిరి. హరియుక్తం సహస్రాక్షో రథమింద్ర ఇవానఘః ప్రయయౌ రథమాస్థాయ రామో నగరముత్తమం
ఉత్తమమైన రథమునందు 1000 కన్నుల వానివలే అంటే ఇంద్రుడులాగా కళంకరహితుడగు రాముడు స్వారీ చేయసాగెను. జగ్రాహ భరతో రశ్మి శత్రుఘ్న ఛత్రమాదదే లక్ష్మణో వ్యజనం తస్య మూర్ధ్ని సంపర్యవిజయేత్. భరతుడు పగ్గాలను, శత్రుఘ్నుడు ఛత్రమును అంటే గొడుగును పట్టుకొనెను. లక్ష్మణుడు వ్యజనమును అంటే విసనకర్ర పట్టుకుని రాముని నుదుటకు గాలి వీయసాగెను. శ్వేతంచ వాలవ్యజనం జగ్రాహ పురతః స్థితః అపరం చంద్ర సంకాశం రాక్షసేంద్రో విభీషణ. తెలుపు రంగు వాలవ్యజనమును అంటే చామరమును ముందు వైపున చంద్రప్రభ కలిగిన రాక్షసరాజుకు విభీషణుడు పట్టుకొనెను. ఋషి సంఘైస్తథాకాశే దేవైశ్చ సమరుద్గణైః స్తూయమానస్య రామస్య శుశ్రువే మధురధ్వని. అప్పుడు ఆకాశమునందు ఋషి సమూహములు, దేవతలు మరియు మరుద్గణములు చేయుచున్న రాముని యొక్క కీర్తనలు మధురముగా వినిపించినవి. తతః శత్రుం జయం నామ కుంజరం పర్వతోపమం ఆరురోహ మహాతేజాః సుగ్రీవః ప్లవగర్షభః. అప్పుడు శత్రుంజయ అను పర్వతము వంటి ఏనుగును మహాతేజోవంతుడు వానరముఖ్యుడు అగు సుగ్రీవుడు అధిరోహించెను. నవనాగ సహస్రాణి యయురాస్థాయ వానరాః మానుషం విగ్రహం కృత్వా సర్వాభరణభూషితాః. 9,000 ఏనుగులను అధిరోహించి వెంట వెళుతున్న వానరులు మనుష్య రూపమున సర్వాభరణములతో అగుపించిరి. శంఖశబ్ద ప్రణాదైశ్చ దుందుభీనాం చ నిస్వనైః ప్రయయౌ పురుషవ్యాఘ్రస్తాం పురీం హర్మ్యమాలినీం. శంఖము యొక్క శబ్దము మరియు దుందుభి అంటే ఢంకా యొక్క ధ్వనులు మారుమ్రోగుతుండగా పురుష వ్యాఘ్రము అంటే పురుషులలో పులి వంటి వాడు భవనముల మాలలు కలిగిన అయోధ్యాపురమునందు వెడలసాగెను. దదృశుస్తే సమాయాంతం రాఘవం సపురస్సరం విరాజమానం వపుషా రథేనాతిరథం తదా. ముందు పరిచారకులతో వచ్చుచున్న రాఘవుడు అందమైన రూపముతో అతిరథుని అంటే గొప్ప యోధుని వలె కనిపించుచుండెను. తే వర్ధయిత్వా కాకుస్థం రామేణ ప్రతినందితాః అనుజగ్ముర్మహాత్మానం భ్రాతృభిః పరివారితం. తనకు జేజేలు పలుకు వారిని కాకుస్థుడు రాముడు తిరిగి పలకరింపగా వారు కూడా సోదరులు చుట్టూ ఉన్న రాముడిని అనుసరించిరి. అమార్త్రైర్బ్రాహ్మణైశ్చైవ తథా ప్రకృతిర్భిర్వృతః శ్రియా విరురుచో రామో నక్షత్రైరవ చంద్రమాః. మంత్రులు, బ్రాహ్మణులు మరియు పౌరులు చుట్టూ ఉన్న ప్రకాశవంతుడు రాముడు నక్షత్రముల మధ్య చంద్రుని వలె శోభించెను. సపురోగామిభిస్తూర్యైస్తాళస్వస్తిక పాణిభిః ప్రవ్యాహరభిర్ముదితైర్మంగళాని యయౌ వృతః. ముందు వైపు నడుస్తున్నవారు తాళములు, స్వస్తిక వాద్య పరికరములు హస్తములలో పట్టుకుని ఆనందకరము మంగళకరము అగు కీర్తనలు ఆలపింపగా రాముడు వెడలసాగెను. అక్షతం జాతరూపంచ గావః కన్యాస్తథా ద్విజాః నరామోదక హస్తాచ్చ రామస్య పురతో యయుః. బంగారు వర్ణము గల అక్షతలతో అంటే బియ్యపు గింజలు, గోవులతో, కన్యలతో, ద్విజులతో, ద్విజులు అంటే బ్రాహ్మణులు అందరితో వచ్చుచున్న మగవారు తమ చేతిలో తీపి పదార్థములు పట్టుకుని రాముని ముందు వైపు వెళ్ళసాగారు. సఖ్యంచ రామః సుగ్రీవే ప్రభావం చానిలాత్మజే వానరాణాం చ తత్కర్మ రాక్షసానాంచ తద్బలం విభీషణస్య సంయోగమాచచక్షే చ మంత్రిణాం. రాముడు సుగ్రీవునితో స్నేహమును, అనిలాత్మజుని అంటే హనుమంతుని బలమును, వానరులు చేసిన మహత్కార్యములు, రాక్షసులు మరియు వారి బలములను, విభీషణుడితో జరిగిన సమావేశమును మంత్రులకు వర్ణించసాగెను. శ్రుత్వాతి విస్మయం జగ్మురయోధ్యాపురవాసినః. ఇది వినిన అయోధ్యాపురవాసులు విస్మయం అంటే ఆశ్చర్యము చెందారు. ద్యుతిమానే తదాఖ్యాయ రామో వానర సంవృతః హృష్టపుష్ట జనాకీర్ణాం అయోధ్యాం ప్రవివేశః. ప్రకాశవంతుడైన రాముడు వాటిని గుర్తు చేసుకుని ముచ్చటిస్తూ
వానరములతో కలిసి ఆనందభరితమైన జనసందోహముతో అయోధ్యలో ప్రవేశించెను. తతో హ్యభృచ్ఛ్రయన్ పౌరాః పతాకాస్తే గృహే గృహే. తరువాత పౌరులు పతాకములను తమ తమ గృహములపై ఎగురవేసిరి. ఐక్ష్వాకాధ్యుషితం రమ్యమాసపాసాద పితుర్గృహం. రమ్యము ఇక్ష్వాకు రాజగృహము అయిన తన తండ్రి గృహమునకు రాముడు చేరెను. అధా బ్రవీద్రా జసుతో భరతం ధర్మిణం వరం అర్ధోపహితయ వాచామధురం రఘునందన. తర్వాత రాజపుత్రుడగు రఘునందనుడు అంటే రాముడు ధర్మము పాటించు భరతునితో అర్థవంతమైనటువంటి వచనమును మధురముగా పలుకసాగెను. పితుర్భవ నమాసాద్య ప్రవిశ్య చ మహాత్మనః కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీమభివాద్య చ. పితృగృహమునందు ప్రవేశించిన మహాత్ముడు శ్రీరాముడు కౌసల్య, సుమిత్ర మరియు కైకేయులకు నమస్కరించెను. తర్వాత ఇటులు చెప్పసాగెను. యచ్చ మద్భవనం శ్రేష్టం సాశోకవన్నికం మహత్ ముక్తా వైడూర్య సంకీర్ణం సుగ్రీవాయ నివేదయ. భరత, నా ఈ భవనము శ్రేష్టమైనది, అశోకవనములతో కూడి ఉన్నది, ముత్యములు మరియు వైఢూర్యములతో పొదగబడి ఉన్నది. దీనిని సుగ్రీవునికి చూపుము అనెను. తస్య తద్వచనం శ్రుత్వా భరతః సత్యవిక్రమః పాణౌ గృహీత్వా సుగ్రీవం ప్రవివేశ తమాలయం. ఆ వచనమును వినిన సత్యపరాక్రమవంతుడగు భరతుడు సుగ్రీవుని చేతిని పట్టుకుని ఆ గృహములోనికి తీసుకువచ్చెను. తతస్థైల ప్రదీపాంచ పర్యంకాస్తరణాన్ని చ గృహీత్వా వివిశుః క్షిప్రం శత్రుఘ్నేన ప్రచోదితాః. అప్పుడు తైలదీపములు, మంచములు, నేలచాపలు తీసుకుని శత్రుఘ్నుని ఆనతి మేర కొందరు సహాయకులు గృహములోనికి వచ్చిరి. ఉవాచ చ మహాతేజాః సుగ్రీవం రాఘవానుజః అభిషేకాయ రామస్య దూతానాజ్ఞాపయ ప్రభో. మహాతేజోవంతుడగు రాఘవుని తమ్ముడు అంటే భరతుడు సుగ్రీవునితో రాముని అభిషేకము కొరకు దూతలను పురమాయింపుము అని అడిగాను. సౌవర్ణాన్వా నరేంద్రాణం చతుర్నాం చతురోఘటాన్ దదౌ క్షిప్రం స సుగ్రీవః సర్వరత్న విభూషితాం. సువర్ణమయము సర్వరత్నమయములు అయిన 4 కుండలను 4 వానర శ్రేష్ఠులకు సుగ్రీవుడు త్వరగా ఇచ్చెను. తర్వాత ఇట్లు పలికెను. యథా ప్రత్యూష సమయే చతుర్నాం సాగరాంభసాం పూర్ణైర్ఘటైః ప్రతిక్షధ్వాం తథా కురుత వానరాః. రేపు తెల్లవారేలోపుగా 4 సాగర జలములతో ఈ కుండలను నింపి నా ఆజ్ఞ కోసము వేచి ఉండండి అని పలికెను. ఏవముక్త మహాత్మానో వానరా వారణోపమాః ఉత్పేతుర్గగనం శీఘ్రం గరుడ ఇవ శీఘ్రగాః. మహాత్ముడగు వానర శ్రేష్ఠుడు ఇటుల చెప్పగనే వారు గరుడిని వలె వేగముగా ఆకాశమునకు ఎగిరి వెళ్ళిరి. జాంబవాంచ హనుమాంచ వేగదర్శీ చ వానరః వృషభశ్చైవ కలశాంగల పూర్ణానధానయన్. అటు తర్వాత జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి మరియు వృషభుడు అను వానరులు నీరు నింపబడిన కలశములతో వచ్చిరి. నదీశతానాం పంచానాం జలం కుంభేషు చాహరన్. 500 నదులలోని జలములతో ఆ కలశములు నింపబడి ఉన్నవి. పూర్వా సముద్రాత్ కలశం జలపూర్ణమధానయత్ సుషేణః సత్వసంపన్నః సర్వరత్న విభూషితం. తూర్పు సముద్రము యొక్క నీటిచే నింపబడిన రత్నమయమైన కలశమును సత్వగుణ సంపన్నుడైన సుషేణుడు తెచ్చెను. వృషభో దక్షిణాత్తూర్ణం సముద్ర జలమాహరత్ రక్తచందన శాఖాభిః సంవృతం కాంచనం ఘటం. వృషభుడు త్వరగా దక్షిణ సముద్రము యొక్క జలమును ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కుండలో తెచ్చెను. గవయః పశ్చిమాత్తోయమాజహార మహార్ణవాత్ రత్నకుంభేన మహతాసీతం మారుత విక్రమః. గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కుంభము అంటే కలశములో వాయువేగముగా తెచ్చెను. ఉత్తరాచ్చ జలం శీఘ్రం గరుడానిల విక్రమః ఆజహార స ధర్మాత్మ నలః సర్వగుణాన్వితః.
ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా గరుడ మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ సంపన్నుడు అయిన నలుడు తెచ్చెను. తతస్థైర్వా నరశ్రేష్ఠైరానీతం ప్రేక్ష్య తజ్జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివైః సహా పురోహితాయ శ్రేష్ఠాయ సుహృద్భ్యచ్చ నివేదయత్. అలా వానర శ్రేష్ఠులచే రామ పట్టాభిషేకము కొరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వారి సహచరులకు విన్నవించెను. తతః సప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైః సహ రామం రత్నమయే పీఠే సహ సీతం న్యవేశయత్. అప్పుడు వారిలో పెద్దవారైన వశిష్ఠుల వారు తోటి బ్రాహ్మణులతో కలిసి రత్నమయ పీఠముపైన శ్రీరాముడిని సీతతో సహా మర్యాదపూర్వకంగా కూర్చుండబెట్టెను. వశిష్ఠో వామదేవచ్చ జాబాలీ రథకాశ్యపః కాత్యాయనః సుయజ్ఞచ్చ గౌతమో విజయస్తథా. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు మరియు విజయుడు అభ్యసించన్నర వ్యాఘ్రం ప్రసన్నేన సుగంధినా సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథా. నర వ్యాఘ్రమును అంటే నరులలో పులి వంటి రాముడికి సంతోషభరితముగా సుగంధభరితమైన జలములతో అష్టవసువులు సహస్రాక్షునికి అంటే ఇంద్రునికి చేసినట్లుగా అభిషేకము చేసిరి. ఋత్విగ్భిర్బ్రాహ్మణైః పూర్వం కన్యాభిర్మంత్రిభిస్తదా యోధైశ్చైవాభ్యషించంస్తే సంప్రహృష్టాః సనైగమైః. ఋత్విక్కులు మొదట బ్రాహ్మణులతో తదుపరి కన్యలతో మంత్రులతో యోధులతో ఆనందముగా ఉన్న పట్టణవాసులతో అభిషేకము చేయించితిరి. సర్వౌషధిరస్తైర్దివ్యైర్దైవతైర్నభసి స్థితైః చతుర్భిర్లోకపాలైశ్చ సర్వైర్దేవైశ్చ సంగతైః. సర్వ ఔషధ రసములు కలిసిన పన్నీరును ఆకాశమందున్న దేవతలు, నలుగురు లోకపాలకులు, సర్వదేవతలు కలిసి చల్లిరి. బ్రాహ్మణ నిర్మితం పూర్వం కిరీటం రత్నశోభితం అభిషిక్తః పురాయేన మనుస్తం దీప్తతేజసం. బ్రహ్మచే అంటే సృష్టికి పూర్వం నిర్మించినటువంటి కిరీటము రత్నముల శోభతో ఉన్నది. దీనితో చాలా కాలము క్రితం మనుకు పట్టాభిషేకము చేయుట వలన తేజస్సుతో దీప్తమైనది. తస్యాన్వవాయే రాజానః క్రమాద్యేనాభిషేచితాః సభాయాం హేమక్లుప్తాయాం శోభితాయాం మహాధనైః రత్నైర్నానావిధైశ్చైవ చిత్రితాయాం సుశోభనైః. అయినా తరువాత ఉన్న రాజుల క్రమమునకు అంటే పరంపరకు దీనిచే పట్టాభిషేకము చేయబడినది. ఇప్పుడు సభయందు బంగారు వర్ణపు శోభతో మహాధనవంతముగునది. వివిధ రత్నముల చేత చిత్రముగా మంచి శోభను కలిగి ఉన్నది. నానారత్నమయే పీఠే కల్పయిత్వా యథావిధి కిరీటేన తతః పశ్చాద్వశిష్ఠేన మహాత్మనా ఋత్విగ్భూషణైశ్చైవ సమయోక్ష్యత రాఘవాః. నానారత్నములు పొదగబడినటువంటి పీఠముపై యథావిధిగా ఉంచబడిన కిరీటమును అటుపిమ్మట మహాత్ముడైన వశిష్ఠుల వారు తన తోటి ఋత్విక్కులతో కలిసి మిగిలిన భూషణములతో పాటు రాఘవనుకు అలంకారము చేసిరి. ఛత్రం తు తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం శ్వేతంచ వాలవ్యజనం సుగ్రీవో వానరేశ్వరః అపరం చంద్రసంకాశం రాక్షసేంద్రో విభీషణః. శుభకరమైన ధవళ ఛత్రమును గొడుగును శత్రుఘ్నుడు పట్టుకునెను. తెలుపు రంగు వాలవ్యజనమును అంటే చామరమును వానరేశ్వరుడు సుగ్రీవుడు పట్టుకునెను. చంద్రుని వలె మరియు మరి ఒక వ్యజనమును రాక్షసరాజుకు విభీషణుడు గొనెను. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయుర్వాసవేన ప్రచోదితః. 100 బంగారు పద్మములతో అందముగా వెలుగొందు మాలను రాఘవనుకు వాయుదేవుడు వాసవుని అంటే ఇంద్రుని ప్రోత్సాహముతో ఇచ్చెను. సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదితః. సర్వరత్నములతో పొదగబడి మణిరత్నముతో విశేషముగా భాసించు ముత్యముల హారమును ఆ రాజునకు శక్రుని అంటే ఇంద్రుని ఆదేశము మేర వాయుదేవుడు ఇచ్చినాడు.
ప్రజగుర్దేవ గంధర్వా ననృతు చాప్సరో గణాః అభిషేకో తదర్హస్య తదా రామస్య ధీమతః. లావణ్యముగా ఆలాపించు దేవగంధర్వుల పాటలు, అందముగా నాట్యమాడు అప్సరగణములు బుద్ధిశాలియగు రాముని పట్టాభిషేకమునకు తగిన రీతిలో ఉండెను. భూమి సస్యవతీ చైవ ఫలవంతశ్చ పాదపాః గంధవంతి చ పుష్పాణి బభూవు రాఘవోత్సవే. భూమి సస్యశ్యామలంగా ఫలములతో, చెట్లు మంచి సువాసనలతో, పుష్పములు రాఘవ ఉత్సవములో నిండినవి. సహస్రశతమశ్వానాం ధేనూనాం చ గవాన్ తథా దదౌ శతం వృషాన్ పూర్వం ద్విజేభ్యో మనుజర్షభః. 100 సహస్రములుగా అశ్వములను, ధేనువులను, గోవులను, 100 వృషభములను మొదటగా ద్విజులకు మనుజశ్రేష్ఠుడు అంటే రాముడు ఇచ్చినాడు. 30 కోటిర్హిరణ్యస్య బ్రాహ్మణేభ్యో దదౌ పునః నానాభరణ వస్త్రాణి మహార్హాణి చ రాఘవః. 300 కోట్ల బంగారు నాణెములు, నానా విధములైన విలువైన ఆభరణములు, వస్త్రములను బ్రాహ్మణులకు రాఘవుడు మళ్ళీ ఇచ్చెను. అర్కరశ్మి ప్రతీకాశాం కాంచనీం మణివిగ్రహాం సుగ్రీవాయ స్రజం దివ్యాం ప్రాయచ్ఛన్మనుజర్షభః. సూర్యరశ్మి వంటి ప్రభతో బంగారముతో పొదగబడిన మణులు కలిగిన దివ్యమైన మాలను సుగ్రీవునకు మనుజర్షభుడు అంటే రాముడు ఇచ్చెను. వైడూర్య మణిచిత్రే చ వజ్రరత్న విభూషితే వాలిపుత్రాయ ధృతిమానంగదాయాంగదే దదౌ. వైడూర్యమణితో విచిత్రితమై వజ్రరత్నముతో విభూషితమైన అంగదమును అంటే కేయూరమును వాలిపుత్రుడు ధృతిమంతుడు అయిన అంగదునికి రాముడు ఇచ్చెను. మణిప్రవరజుష్టంచ ముక్తాహారమనుత్తమం సీతాయై ప్రదదౌ రామచంద్ర రశ్మి సమప్రభం. శ్రేష్టములైన మణులతో, చంద్రకాంతితో సమానమైన ప్రభతో ఉన్న ఉత్తమమైన ముత్యాలహారమును రాముడు సీతకు ఇచ్చెను. హరజే వాససీ దివ్యే శుభాన్యాభరణాని చ అవేక్షమాణా వైదేహి ప్రదదౌ వాయుసూనవే. శుద్ధము, ధారణయోగ్యము, శుభకరము అయిన ఆభరణములను వైదేహి వాయుసూనునకు అంటే హనుమంతుడు ఇవ్వజూచెను. అవముచ్యాత్మనః కంఠాద్ధారం జనకనందిని అవైక్షత హరి సర్వాన్ భర్తానాంచ ముహుర్ముహుః. జనకనందిని అంటే సీత తన కంఠమునకు ధరించినది తీయుట అక్కడ ఉన్న వానరులతో పాటు తన భర్త కూడా మరలా మరలా చూడసాగిరి. తామింగితగ్నః సంప్రేక్ష్య బభాషే జనకాత్మజాం ప్రదేహి సుభగేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్నేతాని సర్వ. ఇంగిత జ్ఞానం కల రాముడు జనకాత్మజయకు సీతను చూచి ఇట్లనియే, ప్రియమైన సీత, ఆ హారమును నీవు ఎవరికి ఇస్తే ఆనందము కలుగునో, ఎవరికి తేజస్సు, ధృతి, యశస్సు, దాక్షిణ్యము, సామర్థ్యము, వినయము, దూరదృష్టి, వీరత్వము, పరాక్రమము, మేధస్సు నిత్యము ఉండునో వారికి ఇవ్వుము. దదౌ సా వాయుపుత్రాయ తం హారమసితేక్షణ హనుమాంస్తేన హారేణ సుశుభే వానరర్షభః చంద్రాంశుచయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలః. ఆ హారమును అసితేక్షణ నల్లటి కనులు గల సీత వాయుపుత్రునకు ఇచ్చెను. వానరవరేణ్యుడుగా హనుమంతుడు ఆ హారమును ధరించగా చంద్రకాంతులతో తెల్లని మబ్బులతో అలంకరింపబడిన పర్వతము వలె అగుపించెను. తతో ద్వివిధమైందాభ్యాం నీలాయ చ పరంతపః సర్కాన్ కామగుణాన్వీక్ష్య ప్రదదౌ వసుధాధిపః. శత్రువులను హింసించినట్టే ద్వివిధునకు, మైందునకు మరియు నీలునకు వారి ఇష్టములను బట్టి వసుధాధిపుడు అంటే రాముడు బహుమతులు ఇచ్చెను. సర్వవానర వృద్ధాశ్చ ఏ చాన్యే వానరేశ్వరాః వాసోభిర్భూషణైశ్చైవ యథార్హం పూజితాః. సర్వవానర వృద్ధులు, ఇతర వానరేశ్వరులు యథాయోగ్యముగా వస్త్రాభరణములతో సన్మానింపబడిరి. విభీషణోధ సుగ్రీవో హనుమాన్ జాంబవాంస్తథా సర్వవానర ముఖ్య చ రామేణ క్లిష్టకర్మణ. విభీషణుని, సుగ్రీవుని, హనుమంతుని, జాంబవంతుని మరియు సర్వవానర వృద్ధులను రాముడి కోసం విసుగు, అలసట చెందకుండా ఉన్నవారిని
యథార్హం పూజితాహై సర్వైః కామైరత్నైశ్చ పుష్కలైః ప్రహృష్టం మనసః సర్వే జగ్మురేవ యథాగతం. వారికి ఇష్టములైన అన్ని రత్నములతో సత్కారములు చేయగా వారు సంతోష మనస్కులై తిరిగి వెడలిరి. నత్వా సర్వే మహాత్మానం తతస్తే ప్లవగర్షవాః విసృష్టాః పార్థివేంద్రేణ కిష్కింధామభ్యుపాగమం. వందనము చేయుచు ఆ మహాత్ములకు వానరోత్తములు పార్థివేంద్రునిచే అంటే రామునిచే వీడ్కోలు తెలుపబడి కిష్కిందకు వెడలిరి. సుగ్రీవో వానరశ్రేష్ఠో దృష్ట్వా రామాభిషేచనం పూజితశ్చైవ రామేణ కిష్కింధాం ప్రావిశత్పురీం. వానరశ్రేష్ఠుడుగు సుగ్రీవుడు రామపట్టాభిషేకము చూచి రామునిచే సత్కరింపబడి కిష్కిందకు వెడలెను. రామేణ సర్వకామైశ్చదార్హం ప్రతిపూజితః విభీషణోపి ధర్మాత్మా సహ తైర్నైరుతర్షభైః లబ్ధ్వా కులధనం రాజాలంకాం ప్రాయాద్విభీషణః. ధర్మాత్ముడు ప్రఖ్యాతి కలిగిన రాక్షసరాజుకు విభీషణుడు తన కులధనము అంటే రాక్షసరాజ్యము మరియు పరివారము తీసుకుని లంకకు మరలెను. సరాజ్యమఖిలం శాసన్నిహతారిర్మహాయసాః రాఘవః పరమోదారః శశాస పరయాముదా. అఖిల రాజ్యములో శాసించగల శత్రువులను సంహరించిన మహాయశస్సు కలిగిన రాఘవుడు పరమ ఔదార్యముతో పరమ ఆనందముతో ఉవాచ లక్ష్మణం రామో ధర్మజ్ఞం ధర్మవత్సలః. ధర్మజ్ఞుడైన లక్ష్మణునితో ధర్మవత్సలుడు రాముడు ఇట్లు పలికెను. ఆతిష్ట ధర్మజ్ఞమయా సహేమాం గాం పూర్వరాజాధ్యుషితాం బలేన తుల్యం మయా త్వం పితృభిర్ధృతాయాతాం యౌవరాజ్యే ధురముద్వహస్వ. ధర్మజ్ఞ అంటే ధర్మము తెలిసినవాడా అని నాతో పాటు ఈ భూమిని ఈ రాజ్యమును పూర్వరాజులు సైన్యముతో కూడి పాలించినట్లు నేను మన పితరుల నుంచి పొందినట్లు నీవు కూడా యువరాజు వలె రాజ్యభారముని తీసుకొను. సర్వాత్మనా పర్యనునీయమానో యదా న సౌమిత్రీ రూపైతి యోగిం నియుజ్యమానోపి చ యౌవరాజ్యే తతోభ్యంశిచ భరతం మహాత్మా. అన్ని విధముల యౌవరాజ్య పట్టాభిషేకమును మహాత్ముడు రాముడు భరతునికి చేసెను. పౌండరీకాశ్వమేధాభ్యాం వాజపేయేన చాసకృత్ అన్యైశ్చ వివిధైర్యజ్ఞైర యజత్పార్థివర్షభః. పౌండరీకము, అశ్వమేధము, వాజపేయాది ఇతర యజ్ఞములు పార్థివర్షభుడు అంటే రాముడు ఆచరించెను. రాజ్యం 10,000 ప్రాప్యవర్షాణి రాఘవః శతాశ్వమేధానాజహ్రే సదస్వాన్ భూరిదక్షిణాన్. రాజ్యమును 10,000 వర్షములు అనుభవించిన రాఘవుడు 100 అశ్వమేధ యజ్ఞములలో మంచి అశ్వములు మరియు దక్షిణలు దేవతల కోసము సమర్పించెను. ఆజానులంబబాహుః స మహాస్కందః ప్రతాపవాన్ లక్ష్మణానుచరో రామః పృథివీమన్వపాలయత్. జానుముల వరకు ఉన్న పొడవైన మహాభుజములతో ప్రతాపవంతుడై లక్ష్మణుని తోడుగా రాముడు పృథివిని పాలించెను. రాఘవచ్చాపి ధర్మాత్మా ప్రాప్య రాజ్యమనుత్తమం ఈజే బహువిధైర్యజ్ఞైః ససుహృగ్నాతి బాంధవః. ధర్మాత్ముడగు రాఘవుడు గొప్పది ఉత్తమమైనది యగు రాజ్యమును పొంది దేవతల ప్రసన్నము కొరకు బహువిధ యజ్ఞములు తన పుత్రులు భ్రాతృలతో కలిసి బంధువులతో కలిసి చేసెను. న పర్య దేవన్ విధవాన చ వ్యాళకృతం భయం న వ్యాధిజం భయం వాపి రామే రాజ్యం ప్రశాసతి. వైధవ్య విషాదము, క్రూర మృగముల భయము, వ్యాధి భయములు లేక రామరాజ్యము కీర్తింపబడెను. నిర్దస్యురభవ లోకో నానర్ధః కంచిదస్పృశత్ నచ స్మ వృద్ధా బాలానాం ప్రేతకార్యాణి కుర్వతి. చోరత్వము లోకమునందు లేదు, జనుల యందు వ్యర్థభావము లేకుండెను, వృద్ధులు బాలురపై ప్రేతకార్యములు చేయకుండిరి. సర్వం ముదితమేవాసీత్ సర్వో ధర్మపరోభవత్ రామమేవాను పశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం. అంతా ఆనందముతో ఉండెను, అందరూ ధర్మపరులై ఉండిరి, రాముని దృష్టిలో ఉంచుకొని పరస్పరము హింసించుకొనక ఉండిరి. ఆసన్వర్ష సహస్రాణి తథా పుత్ర సహస్రిణః నిరామయా విశోకాచ్చ రామే రాజ్యం ప్రశాసతి. 1000 వర్షములు ఆయుర్దాయముతో
వేల మంది పుత్రులతో అనారోగ్యము లేక శోకము లేక రామునిచే రాజ్యము పరిపాలింపబడెను. రామో రామ రామ ఇతి ప్రజానామభవన్ కథాః రామభూతం జగదభూద్రామే రాజ్యం ప్రశాసతి. రామ 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 అని రాముని గురించి రామరాజ్యము గురించి ప్రజలు చర్చించుకొనిరి. జగత్తంతా రామరాజ్యమును కీర్తించెను. నిత్యపుష్పా నిత్యఫలాస్తరవః స్కంధ విస్తృతాః కాలే వర్షీ చ పర్జన్యః సుఖస్పర్శశ్చ మారుతః. నిత్యము పుష్పములు ఫలములతో మరియు విస్తృతమైన కొమ్మలతో చెట్లు ఉండెను. మబ్బులు సకాలముల యందు వర్షించెను. మారుతము గాలి సుఖస్పర్శతో వీచెను. బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాః శూద్రా లోభ వివర్జితాః స్వకర్మసు ప్రవర్తంతే తుష్టాః స్వైరేవ కర్మభిః. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు లోభము లేక తమ తమ కర్మల యందు ఆనందముగా ప్రవర్తించుచుండిరి. ఆసన్ ప్రజా ధర్మరతా రామే శాసతి నానృతాః సర్వే లక్షణ సంపన్నాః సర్వే ధర్మపరాయణాః. ప్రజలు ధర్మపరులై అనృతములు అంటే కఠినములైన అబద్ధములైన మాటలు అనక రామరాజ్యమున అందరూ మంచి లక్షణములతో ధర్మపరాయణులై ఉండిరి. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ భ్రాతృభిః సహితః శ్రీమాన్ రామో రాజ్యమకారయత్. 10,000 వర్షములు తన భ్రాతృలతో కలిసి శ్రీరాముడు రాజ్యపాలనను చేసెను. రామాయణ ఫలశ్రుతి. ధన్యం యశస్యమాయుష్యం రాజ్ఞాంచ విజయావహం ఆదికావ్యమిదం త్వార్ష్యం పురా వాల్మీకినా కృతం. యః పఠేత్ శృణుయాల్లోకే నరః పాపాద్ విముచ్యతే. పుత్రకామస్తు పుత్రాన్యై ధనకామో ధనాని చ లభతే మనుజో లోకే శ్రుత్వా రామాభిషేచనం. మహిం విజయతే రాజా రిపుం చాప్యధి తిష్టతి. రాఘవేణ యథా మాత సుమిత్రా లక్ష్మణేన చ. భరతేనేవ కైకేయీ జీవపుత్రాస్తథా స్త్రియః భవిష్యంతి సదానందాః పుత్రపౌత్ర సమన్వితాః. శ్రుత్వా రామాయణమిదం దీర్ఘమాయుశ్చ విందతి. రామస్య విజయం చైవ సర్వమక్లిష్టకర్మణః. శృణోతి య ఇదం కావ్యమార్షం వాల్మీకినా కృతం. శ్రద్ధధానో జితక్రోధో దుర్గాణ్యతి తరత్యసౌ. సమాగమం ప్రవాసాంతే లభతే చాపి బాంధవైః. ప్రార్థితాంచ వరాన్ సర్వాన్ ప్రాప్నుయాదిహ రాఘవాత్. శ్రవణేన సురాః సర్వే ప్రీయంతే సంప్రశృణ్వతాం. వినాయకాచ్చ శామ్యంతి గృహే తిష్టంతి యస్య వై. విజయేతి మహీం రాజా ప్రవాసి స్వస్తిమాన్ వ్రజేత్. స్త్రియో రజస్వలాః శ్రుత్వా పుత్రాన్ సూయూరనుత్తమాన్. పూజయంచ పఠంచే మమితిహాసం పురాతనం. సర్వపాపాత్ ప్రముచ్యేత దీర్ఘం ఆయురవాప్నుయాత్. ప్రణమ్య శిరసా నిత్యం శ్రోతవ్యం క్షత్రియైర్ద్విజాత్. ఐశ్వర్యం పుత్రలాభశ్చ భవిష్యతి న సంశయః. రామాయణమిదం కృష్ణం శృణ్వతః పఠతః సదా. ప్రీయతే సతతం రామః స హి విష్ణుః సనాతనః. ఆదిదేవో మహాబాహుర్ హరిర్నారాయణః ప్రభుః. సాక్షాద్ రామో రఘుశ్రేష్ఠః శేషో లక్ష్మణ ఉచ్యతే. కుటుంబవృద్ధిం ధనధాన్యవృద్ధిం స్త్రియచ్చ ముఖ్యాః సుఖముత్తమంచ. శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థసిద్ధిం. ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ. శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః రాఖ్యానమో జస్కరమృద్ధికామైః. ఏవమేతత్పురావృత్తమాఖ్యానం భద్రమస్తు వః. ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణోః ప్రవర్ధతాం. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాశ్రవణాస్తదా. రామాయణస్య శ్రవణాత్తుష్యంతి పితరస్తథా. భక్త్యా రామస్య ఏ చామం ఋషిణా కృతాం లేఖయంతీహ చ నరాస్తేషాం వాసస్త్రివిష్టపే. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే చతుర్వింశతిసహస్రికాయాం సంహితాయాం యుద్ధకాండే శ్రీరామ పట్టాభిషేకో నామ 31 ఉత్తర శతతమః సర్గః.
इति श्री श्रीराम पट्टाभिषेक सर्गः समाप्तः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। हरे राम 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 हरे हरे, हरे कृष्ण కృష్ణ కృష్ణ హరే హరే. స్వస్తి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మా శ్రీమాధురి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.